మకర సంక్రాంతి ప్రాధాన్యత ఏమిటి? కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసుకుందాము. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే మిగిలిన 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉన్న కాలాన్ని దక్షిణాయనం అంటారు. జనవరి 15 నుంచి జూలై 17 వరకు ఉత్తరాయణం అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయణం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన కాలం ఇది. సూర్యుడు కర్కట రాశిలో ప్రవేశించినప్పుడు మొదలై సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనురాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షకులకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం. సంవత్సర కాలంలో 6 నెలలు ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు, దక్షిణాయనం 6 నెలల వారికి ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణం, పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణం వరకు అంపశయ్యమై పయ్యపై ఎదురుచూసిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చాకే తనువు చాలించాడు. మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు చలిపులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆవుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తారు. చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. సంక్రాంతి పండుగ 3వ రోజు పండుగను కనుమ అని పిలుస్తారు. ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం. సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని సంఘక్రాంతిగా పెద్దలు వివరణ చెబుతూ మకరం అంటే మొసలి అని అర్థం. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కానీ మానవుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగున అడ్డు తొలుగుతూ మోక్ష మార్గానికి అనర్హుణ్ణి చేయటంలో అది అందవేసిన చెయ్యి. అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాలలో దీని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయటమే మంచిదని శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. మరి సంక్రాంతి రోజున ఏం దానం చేయాలి? ధ్యానం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు, బూడిద, గుమ్మడికాయలు మొదలైనవి సాధారణంగా దానం చేస్తారు. ఈ కాలంలో చేసే గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారని పెద్దలు చెబుతారు. సంక్రాంతి పురుషుడు లేదా సంకురమయ ప్రతి సంవత్సరం వేరువేరు వాహనాలపై వస్తాడు. సంక్రాంతి పురుషుడు ఏ వాహనాన్ని ఎక్కితే దానిని ఆ ఏడాది ఎక్కువ నష్టం వాటిల్లుతుందని భావిస్తారు. సంక్రాంతి పండుగకు ఒక దేవి ఉంది. ఆ దేవి పేరు సంక్రాంతి పండుగ వారంతో ముడిపడి ఉంటుంది. ఆదివారం వస్తే దేవత పేరు ఘోర, సోమవారం అయితే వంశి, మంగళవారం అయితే మహోదరి, బుధవారం మందాకిని, గురువారం మంద, శుక్రవారం మిత్రశ్ర, శనివారం రాక్షసి. మకర సంక్రాంతి పుణ్యదినాన దాన ధర్మాలు చేయడం ద్వారా జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుందని చెబుతారు. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు భోగి అంటే భోగి పండగ, వెనుక కనుమి అంటే కనుమ పండుగలను వెంటేసుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుందని ప్రముఖులు చెబుతూ ఉంటారు. సంక్రాంతి రోజున పితృదేవతార్చన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో పితృదేవతలకు చాలామంది తర్పణాలు ఇస్తూ ఉంటారు. దీన్ని కొందరు పెద్దలకు పెట్టుకోవడం అంటారు. ప్రతి సంక్రమణానికి తర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి
పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారుజాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకినాలు, పాల తాలికలు, సేమ్యా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైనవి వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజున ఆడపడుచులని, అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానించి వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు కొన్ని వ్రతాలను ఆచరిస్తారు. సంక్రాంతి రోజులలో శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు, నోములు ఏమిటంటే లోకసాక్షి అయిన సూర్యభగవాను అర్చించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలను పొందే శుభదినమే సంక్రాంతి. సంక్రాంతి రోజు అరుణోదయ వేళ స్నానము, జప, హరగ్ర ప్రధాన తర్పణ, దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని పురాణ కథనం. సంక్రాంతి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి శోక దుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యులు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరుతాయి. సంక్రాంతి నీల పట్టాక కన్నెలు, ముత్తైదువులు ఎన్నో వ్రతాలు, నోములు నోచుకుంటారు. వాటిలో గొబ్బి గౌరీ వ్రతము. ఈ వ్రతము భోగి రోజు మొదలవుతుంది. భోగి పండగ నాటి సాయంత్రం నట్టింట్లో ఓవైపు మంటపం కట్టి అలంకరిస్తారు. ఆ కాలంలో దొరికే పండ్లు, కూరగాయలు, చెరుకు గడ్డలతో దాన్ని అలంకరిస్తారు. మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు. భోగి నుంచి 4వ రోజు ఉద్వాసన పలికి మండపంలో అలంకరించిన కూరగాయలతో ఓ కూర వండుకుంటారు. దాన్నే గొబ్బి కూర అంటారని చెప్తారు. గోదాదేవి నోము. పూర్వము గోదాదేవి పూర్వ పల్గుణ నక్షత్రంలో కర్కట లగ్నములో తులసివనంలో జన్మించింది. ఆమె శ్రీరంగనాథుణ్ణి ఆరాధించింది. ఈమె నిలపట్టిన రోజు నుంచి ధనుర్మాసమంతా ఒక నెల రోజులు కాత్యాయని వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంది. శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఆమె తిరుప్పావై పాశురములను రచించింది. వాటిలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించిన తీరును అద్భుతంగా వర్ణించింది. తమిళ భక్తి సాహిత్యంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురములను మంచి కీర్తిని గడించాయి. ఈ వ్రతకాలంలో ఆమె తనకొక గోపికగా సంభావించుకుంది. మనం ఈనాడు పెట్టే గొబ్బెమ్మలే గోపికలు. జనవాడుకలో గోపి గొబ్బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలువబడతాయి. పెళ్లి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పాటలు పాడుతూ తాము గోపికలుగా భావించుకొని కృష్ణ భగవానుని మదిలో అర్చిస్తే మంచి భర్త లభిస్తాడని ఓ నమ్మకం. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి ధరిస్తారని పెద్దలు చెప్తారు. బొమ్మల నోము. గతంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేసేవారు. వారితో ముక్మునుమ నాడు బొమ్మల నోము పేరుతో సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు. ఈ నోమును వరుసగా 9 ఏళ్లు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం. 3వ రోజు కనుమ. దీన్నే పశువుల పండగ అని అంటారు. తమ చేతికి వచ్చిన పంటను తామే కాక పశువులు, పక్షులు పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతులు ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజును కనుమను భావిస్తారని ప్రముఖ పండితులు చెప్తున్నారు. రథం ముగ్గు. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచిన సంక్రాంతి పండుగను ఘనంగా సాగినంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి సహజీవనం సాగించాలి అని సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. కనుమ రోజున గారెలతో తృప్తి పడతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయమని ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.